హలో గైస్, మీకు ఎడిటింగ్ సంబంధించి ఒక మంచి అప్లికేషన్ కావాలంటే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో అందుకని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి గైస్. సో ముందుగా మనం అప్పట్లోనైతే కైన్ మాస్టర్ అనేది బాగా వాడదాం, ఎందుకంటే అది బాగా ఎడిటింగ్లో బాగా టూల్స్ ఉంటాయి కాబట్టి అది వాడదాము. కానీ ఇప్పుడైతే అది లోగో వస్తుంది. ఇప్పుడు ఎట్లా డౌన్లోడ్ చేసినా అది లోగో వస్తుంది, ప్లస్ మనం వెబ్సైట్లో డౌన్లోడ్ చేసినా సరే అది ఆ లోగో రాకుండా మనం ఒక ఎడిటింగ్ చేయాలంటే ఒక యాప్ ఉంది, దాని గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్షాట్ అని టైప్ చేయండి. ఇన్షాట్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక యాప్ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు చూసినట్టయితే ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు వీడియో, ఫోటో, కొలేజ్ అని కనబడుతుంది. 3 ఆప్షన్లు అయితే కనబడతాయి అన్నమాట. సో ముందుగా మీరు వీడియో నొక్కినట్టయితే ఈ విధంగా షో అవుతుంది. కొలేజ్ నొక్కినట్టయితే ఫొటోస్ని అన్నీ ఒక దగ్గర బైండ్ చేసి కలర్స్ యాడ్ చేయవచ్చు, అవి ఇవి చేసుకోవచ్చు అన్నమాట. సో దీని సెట్టింగ్స్ కనుక చూసినట్టయితే మనం నాది ప్రజెంట్ ఇప్పుడు 1080p సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4K కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీరు మంచి క్వాలిటీ ఫోన్ అయితే. సో ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఒక వీడియో అయితే ఎడిట్ చేస్తున్నా, చూడండి మీరు నేను ఎలా చేస్తున్నానో. సో ఒక వీడియో అయితే తీసుకున్నా కదా, ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా దాన్ని. ఫస్ట్ ముందుగా మీరు ఆ ఇంటూ మార్క్ నొత్తి కింద ఇన్షాట్ మీద ఇంటూ మార్క్ నొత్తి ఆ లోగోని రిమూవ్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడనే ఫ్రీగా చేసుకోవచ్చు అది. సో ఇక్కడ వచ్చిన తర్వాత నేను అన్ని యాప్స్ ఓపెన్ చేస్తున్నా, ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ క్లోజ్ చేస్తున్నా. సో ఇది కట్ చేసుకుంటున్నాను అన్నమాట. లాస్ట్కి ఫైనల్గా చూడండి మీరు ఎలా వస్తుందో ఇది. సో ఇట్లా చేసిన తర్వాత ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన, ఇప్పుడు కట్ చేసిన, ఇక్కడ దాకా స్ప్లిట్ అని కొడితే కట్ అయిపోతుంది అనమాట. డిలీట్ స్ప్లిట్ మీకు ఎక్కడ దాకా కావాలో కటింగ్స్ అని కొట్టి ఇక్కడ కొడితే కట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఆ పెన్సిల్ సింబల్ మీద వచ్చి ట్రాన్సాక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా అయితే కనబడుతుంది ఆ ట్రాన్సాక్షన్ పెడితే మనకు. సో ఇక్కడ నాకు ఇది వద్దు, ఇదంతా వద్దు కాబట్టి నేను స్ప్లిట్ కొట్టిన అక్కడ. మళ్ళీ ఇక్కడ దాకా కావాలంటే ఇక్కడ స్ప్లిట్ కొట్టి డెలిట్ చేస్తా ఈ పార్ట్ మొత్తం, లేకపోతే స్పీడ్ పెంచేస్తా. సో ఈ విధంగానైతే జరుగుతుంది అనమాట. స్పీడ్ పెంచేస్తే ఏమవుతుంది, స్పీడ్ మోషన్ అయిపోతుంది మొత్తం, తెలుసుగా మీకు ఆల్రెడీ. సో ఈ విధంగానైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు టెక్స్ట్ అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. ఇలా ఒక కైన్ మాస్టర్లో కూడా ఇన్ని ఉండేవి కావచ్చు, కానీ ఇందులోనైతే చాలా మీకు ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. ప్లస్ ఇది స్పీడ్ ఉంటుంది యాప్. ఎక్కడ మీరు ఇప్పుడు బై మిస్టేక్ మీరు ఒకటి ఎడిటింగ్ చేసేటప్పుడు ఆయన బై మిస్టేక్ హోమ్ బటన్ వచ్చి మీరు రీసెంట్ యాప్లోకి వెళ్ళి యాప్ తీసేసారు అనుకోరి, అయినా అది ఎక్కడికి పోదు, సేవ్ అయ్యే ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఏ విధంగానైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అదే కైన్ మాస్టర్లో అయితే ఉండదు ఆ ఆప్షన్. మనం డైరెక్ట్ అది వెళ్ళిపోతూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి. సో ఇళ్ళనైతే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఎక్కడ పోదు. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్రజెంట్ అయితే నేను మొత్తం ఇవి తీసేస్తున్నా. మొత్తం ఇట్లా కటింగ్ అయితే మీకు చూపెడుతున్నా. ఫస్ట్ కటింగ్స్ అయితే నేర్చుకోవాలి గైస్. మీరు ఎడిటింగ్ చేయాలంటే ఫస్ట్ కటింగ్ నేర్చుకోవాలి కాబట్టి కటింగ్స్ అయితే చూపెడుతున్నా. మీకు ఏం లేదు, ఓకే మీకు ఎక్కడ కావద్దో అక్కడ స్ప్లిట్ కొట్టాలి. స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, డైరెక్ట్ పక్క పంటి అది పెట్టి మళ్ళీ ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు స్ప్లిట్ కొట్టాలి. ఆ పార్ట్ని డిలీట్ చేసేస్తే అయిపోతుంది, మీకు రాదు ఇక. సో ఇప్పుడు మనం ప్లేబ్యాక్ చేసినట్టయితే ఈ విధంగా అయితే కనబడుతుంది ఆ వీడియో. ఇలా వండి నేను ట్రాన్సాక్షన్స్ పెట్టినా. మీరు కావాలనుకుంటే మీకు ఆల్రెడీ ఎడిటింగ్ వచ్చి ఉంటే చాలా చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.